న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో భాగవత సప్తాహ ప్రవచనకర్త అభినవసుఖ భాగవత భాస్కర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారిచే శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. గుట్టపై రాజేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు చేసి వ్యాసపీఠం ముందు ఆసీనులయ్యారు. ఆచార్యులు భాస్కర శర్మ శివ మహాపురాణంలోని అనేక ఘట్టాలను అత్యద్భుతంగా వివరిస్తుంటే శ్రోతలు మంత్రముగ్గులై విన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ మహా అన్న ప్రసాదం అందించారు. అన్న ప్రసాద సేవలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ బట్టు రాజేందర్ ఆధ్వర్యంలో 30 మంది సత్యసాయి సేవా సమితి సభ్యులు సేవలందించారు. ఈ శివ మహాపురాణం 9 రోజుల పాటు జరుగుతుందని, ఉదయం 9:30 నుండి 1 గంట వరకు ప్రతిరోజు జరుగుతోందని, కార్యక్రమ అంతరం మహా అన్న ప్రసాదం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గుంటి జగదీశ్వర్, కార్యక్రమ నిర్వాహకులు నరేందుల అమర్, ఊటూరి భాస్కర్, ఊటూరి లక్ష్మీనరసింహారావు, ఊటూరి వేణుగోపాల్, కొత్తపెల్లి శ్రీనివాస్, ఊటూరి శ్రీనివాస్, ఊటూరి ప్రసాద్, ఊటూరి మహేష్, ఊటూరి నాగభూషణం, ఊటూరి హరీష్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభినవ అశుక భాగవత భాస్కర బిరుదాంకితులు సంస్కృత భాషలో మధ్య మధ్య పాఠ్యం సమర్పయామి. మోసాన్ని నీళ్లు పెట్టి ప్లేట్ విడిచిపెట్టండి. మధ్య మధ్య పాఠ్యం సమర్పయామి. పూర్వ పోషణం సమర్పయామి. ఉత్తరాభరణం సమర్పయామి. అస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. కరోత్తరార్థే దివ్య శ్రీ చందనం సమర్పయామి. విడాపుని తాంబూలార్థే తాంబూలాన్ని ముట్టుకోండి. తాంబూలం సమర్పయామి. శక్త్యాః సువర్ణ పుష్ప దక్షిణార్థే సమర్పయామి. కించిత్ వ్యవహార దక్షిణ సమర్పయామి. మళ్ళా దేవుని అక్షంతలు పసుపుకుంటున్నామే. భగవాన్ సర్వాత్మనః సర్వం శ్రీరమేశ్వరార్పణమస్తు. ఆపదముఖాత్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామ శ్రీరామం వయోగేయం సర్వమంగళమాంగళ్యం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ శుభే శోభనమూర్తి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వమంగళే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం ఏకదంతాత్యాయ కన్య గుణోరియమే తన్నో దుర్గ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. వీణా ఓం సాత్యాయ ఓం పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి సర్వసమానక్షే నమస్తే. నమస్తే గరుడారూఢే డోలాసారో ఇప్పుడున్నటువంటి గర్భాలయంలో స్థానంలో వారికి సిద్ధులకు మునులకు ఆ పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి చోటని ఈ గర్భాలయం మా ధర్మకర్తల పూర్వీకులు నిర్మించి అప్పటి నుంచి నడుస్తుంది సార్ కార్యక్రమం. ఇక్కడ నైరుతి దిశయందు ఉండి క్షేత్రపాలకుని పట్టణానికి గుట్టరాజేశ్వర స్వామి క్షేత్రపాలకుడు. ఈరోజు ఈ పట్టణం సుభిక్షంగా, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉందంటే ఆ గుట్టరాజేశ్వర స్వామి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు మరి ఉన్నవి. మరి ఇక్కడ మీ యొక్క శివపురాణం వలన, ఎందుకంటే గతంలో ఆ పరమేశ్వరుని యొక్క ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడ్డవి. అందులో మీ కార్యక్రమం కూడా ఒక మంచి అనుభూతిని మా జగిత్యాల పట్టణ ప్రజలకు ఆ శివ యొక్క శివ తత్వాన్ని
మరి సృష్టి స్థితి లయగారమైనటువంటి ఆ పార్వతి ఆ పరమేశ్వరుడు గురించి ఎంత విన్నా తక్కువే. ఎందుకంటే అది అనంతమైనటువంటి సాగరం. ఆ సాగరంలో మనం ఎంత పోయినా ఇంకా దానికి డెప్త్ అని మనం చేరుకోలేము. మరి ఆధ్యాత్మిక చింతన కూడా అటువంటిదే. ఈరోజు ఈ యొక్క ప్రజలకు ఆర్థిక సంపద ఎంతనో ఆధ్యాత్మిక సంపద కూడా అంత అవసరం ఉన్నది. మరి ఆ ఆధ్యాత్మిక సంపదను పంచేటువంటి వ్యక్తులు ఆ యొక్క సరస్వతి పుత్రులు మీ ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక సంపదను మా ప్రాంత ప్రజలకు రావడం అనేటువంటిది మీ యొక్క ఈ ప్రవచనం ద్వారా మా యొక్క ప్రజలకు, ఈ జగిత్యాల ప్రాంత ప్రజలకు గుట్టరాజేశ్వర స్వామి సన్నిధిలో మీ ప్రవచనం ద్వారా వారికి మరింత మరి ఆ ఆధ్యాత్మిక సంపద పెంచే కార్యక్రమంలో భాగమని మేము భావిస్తున్నాం. ఉండేటువంటిది ధర్మ సముద్రం. ప్రతి ఒక్క చెరువుకు ఉపకాలు ఉంటుంది, ఆ కాలువ ద్వారా నిండుతుంది. కానీ మా దగ్గర ఉన్నటువంటి ధర్మ సముద్రానికి ఎలాంటి ఉపకారం లేదు. ధర్మం ద్వారానే, వర్షం ద్వారానే నిండేటువంటిది ఆ ధర్మ సముద్ర స్వామి యొక్క ఈ కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ మా అందరి తరఫున, జగిత్యాల ప్రజల తరఫున, ముఖ్యంగా మా గుట్టరాజేశ్వర స్వామి ధర్మకాంతల తరఫున కూడా మరి మీకు స్వాగతం తెలుపుతూ అమ్మయ్య అనేటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో ఆ భగవంతుని యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఆ భగవంతుని తత్వాన్ని మనం పొందగలుగుతాం. అంత దివ్యమైనటువంటి దేవాలయం. అక్కడ ఆ వెలసి ఉన్నాడు స్వయంభువై సైకత లింగం అంటండి. ఇసుకతో చేయబడినటువంటి లింగం సైకత లింగం అంటే ఎక్కువ చోట్ల లేవు అటువంటి లింగాలు. రామేశ్వరంలో ఉన్నది సీతమ్మ వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి సైకత లింగం. మరల ఇక్కడ ఉన్నది సైకత లింగం. ఈ జగదాలయం అదృష్టవంతులండి. ఋషుల చేత, మునుల చేత తపస్సు చేయబడినటువంటి దివ్యమైన ప్రదేశంలో ఆ భగవంతుడు అక్కడ వెలిసి ఉంటే ఆ భగవంతుడిని రోజు అర్చించుకునేటువంటి భాగ్యం. అంతేకాదు ఆ భగవంతుని పద సన్నిధిలో ఇక్కడ కూర్చుని నేను అతని యొక్క చరిత్రని చెప్పడం అనేటువంటిది నేను ఎన్నో జన్మలలో చెప్పకుండా కారణంగా బ్రోచు దేవుడవయ్యని కాశీ ఒక చెంచాడు నీళ్లు పోస్తే చాలు పరమానందపడిపోతాడు. గుడ్డలు మారేడు ఆకులు తీసుకొచ్చి పెడితే చాలు ఆనందపడిపోతాడు. ఎక్కడో పిచ్చి తుప్పల పైన మొలిచిన మొక్కలకు వచ్చిన చిన్న చిన్న తుమ్మి పూలు నెత్తి మీద పెట్టినా ఆనందపడిపోతాడు. నీకు ఏమీ అక్కర్లేదయ్యా, ఇంతదానికే ఆనందపడేటువంటి నీవు మాకు లభించడం మేము చేసుకున్న భాగ్యమయ్యా. నీవు చుక్కాన్ని వల్లే మార్గాన్ని చూపించినటువంటి దేవదేవుడమయ్యా. నీ యొక్క చరిత్రను నేను మననం చేసుకుంటున్నాను అని వ్యాస భగవానుడు ముందుగా కీర్తించాడండి. ఆ పరమేశ్వరుని శివ మహాపురాణము. శివం అంటేనే మంగళము అని అర్థం. 11:25 అయ్యింది. మనం 11:20కి ప్రారంభించాం. దీన్ని ఏమంటారు అంటే అభిజిన్ను లగ్నము అని అంటారు జ్యోతిష్ శాస్త్ర పండితులు. ఈ 11:20 దగ్గర నుంచి 12:20 వరకు ఉండేటువంటి ఆ లగ్న సమయాన్ని అభిజిన్ లగ్నము అంటారు. ఈ లగ్నానికి ఏ దోషము ఉండదు అని శాస్త్రం చెప్పిన మాట. అందువల్లనే ఈ సమయంలో ప్రారంభించరా అని పరమేశ్వరుడు ఆజ్ఞ ఇస్తే మన ఇష్టం వచ్చినట్టు జరుగుతుందా చెప్పండి? అంత పరమేశ్వరుని దయ, పరమేశ్వరుని ఆజ్ఞ చేతనే జరుగుతుంది. ఎక్కడ జరిగింది ఈ శివ మహాపురాణం? సర్వసాధారణంగా పురాణాలన్నీ కూడా నైమిషారణ్యంలోనే జరిగినాయి అని మనం చెప్పుకుంటాం.
ఏకదా నైమిషారణ్యే అని ప్రారంభం చేస్తాం. అలాగే చెప్పారు. కానీ నైమిషారణ్యంలో కాకుండా ప్రయాగ క్షేత్రంలో చెప్పారండి. దివ్యమైనటువంటి క్షేత్రం ప్రయాగ క్షేత్రం. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఓ గొప్పదైనటువంటి యజ్ఞము చేసినటువంటి చోటే ఆ ప్రయాగ క్షేత్రం. చాలా గొప్పదైనటువంటి యాగం చేశారు. ఎవరు చేసింది అంటే బ్రహ్మదేవుడే చేశాడు. మొట్టమొదటి వాడు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖుడైన హిరణ్యించడానికి వచ్చాడు శృతుల వారు. ఇక్కడ కూడా కొద్ది కాలం క్రితం అష్టాదశ మహాపురాణ యజ్ఞం జరిగిందండి. 3 ఆడపిల్లలు కలిసి చేశారు. 18 మందిని వెంట పెట్టుకుని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. నేను వెళ్ళిన చోటలా వీళ్ళ 3 భగవన్నామం తెలిసినట్టే తలుచుకుంటున్నాను. వాళ్ళు నేను చేసినటువంటి దానికి ప్రయోక్తవ్యాసం చెబుతున్నాను. నాకు పురాణం చెప్పబుద్ధి పుట్టట్లా, మిమ్మల్ని చూస్తూ కూర్చోవాలి అని. ఈ చెంచుల అనబడేటువంటి ఆమెకు గిరిధరుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడు భర్తగా ఉన్నాడు. అతని పేరు గిరిధరుడు. అతను కూడా బ్రాహ్మణుడే. నైష్ఠికమైనటువంటి వంశములో పుట్టినటువంటి వాడు. ఎవరు బ్రాహ్మణుడు అంటే పంచయజ్ఞములు ఏ బ్రాహ్మణుడు చేస్తాడో అతన్ని మాత్రమే బ్రాహ్మణుడు అన్నారట. అట ఏమిటా పంచయజ్ఞములు అంటే 5 యజ్ఞాలు చేయాలి. మొట్టమొదటి యజ్ఞం ఏదైనా అంటే దేవ యజ్ఞము అని చెప్పారు. ఆ తరువాత పితృయజ్ఞము అని చెప్పారు. ఆ తరువాత భూత యజ్ఞము అని చెప్పారు. 4వది అతిథి యజ్ఞము అని చెప్పారు. 6వది ఆవరణ యజ్ఞము అని చెప్పారు. 5వది. మొత్తం ఎన్ని యజ్ఞాలు ఉన్నాయి అంటే 5 యజ్ఞాలు. ప్రతి గృహస్థు వివాహమైనటువంటి ప్రతి మానవుడు చేయవలసిందే. మొట్టమొదటిది ఏదయ్యాలంటే భూత యజ్ఞం. మనం తినేటప్పుడు ఒక చిన్న ముద్ద తీసి ప్రక్కన పెడితే మనం తినడం అయిపోయిన తరువాత ఆ బిస్కట్లు ఎత్తేటప్పుడు ఆ ముద్దలు కూడా అందులో వేసి ఎత్తి అమలు పారవేస్తే భూమిపైన మనకు కనపడకుండా తిరిగేటువంటి క్రిములు, కీటకములు ఆ ముద్దను కనుక భుజిస్తే మనకు తెలియకుండానే వాటికి ఆహారమును అందించినటువంటి పుణ్యమును మనం పొందుతాం. వాక్యం అందరికీ గృహస్థైనటువంటి వాడు భూత యజ్ఞం చేయాలి. తరువాత పితృ యజ్ఞం. వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులకు కనీసం నువ్వులతో నీళ్లు వదులు. నువ్వులు కొనే ఓపిక లేకపోతే నీళ్లతోనే జలతర్పణం చేయాలి. ఏమంటే దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే అర్చనాధికములు, సంధ్యావందనాధికారులు ఇవన్నీ కూడా నిర్వర్తించాలి. అతిథి యజ్ఞం. ఇంటికి వచ్చినటువంటి పెద్ద మనిషిని అయ్యా లేవండి, కాళ్ళు కడుక్కోండి, దేవతాక్షలకు దయచేయండి అని ఏ గృహస్థైనా అతనికి లేని వాడైనా సరే, నిర్ధనుడైనా సరే చెప్పి తీరవలసిందే. వచ్చినటువంటి వారికి పెట్టి తీరవలసిందే. నాకే లేదు, నీకెక్కడి నుంచి ఇస్తానయ్యా అని అనే అవకాశం గృహస్థుకు లేదు, అనరాదు. ఇది ధర్మం. ఈ 5 రకాలైనటువంటి యజ్ఞాలు ఎవరైతే చేయగలుగుతారో వాడినే బ్రాహ్మణుడు అన్నారు. ఈ 5 రకాల యజ్ఞాలు దేంట్లో ఉంటాయి అంటే మనకు మంత్రభూతంగా బ్రహ్మయజ్ఞము అని ఒకటి ఉన్నదండి. సంధ్యావందనం అయిపోయిన వెంటనే ఏం చేయాలి? బ్రాహ్మణులు బ్రహ్మయజ్ఞం చేయాలి. బ్రహ్మయజ్ఞం చేసిన తరువాత వైశ్వదేవుని చేయాలి. ఈ 3 కనుక చేసినట్లయితే అతను ఏ పని చేసినా చేయకపోయినా అతనికి కావలసినటువంటి ఆకారాన్ని అగ్నిహోత్రుడు తెచ్చి ఇస్తాడు అని వేదములు చెబుతున్నాయి. అగ్నిహోత్రుడు తనంతట తాను తెచ్చి ఇస్తాడు. కనుక
వేదాధ్యయనం చేయాలి, ఆ బ్రహ్మయజ్ఞం చేయాలి, కనీసం సంధ్యావందనం ఏదైనా చేయాలి. సంధ్యావందనం చేస్తే ఆ సంధ్యావందనంలో కొన్ని వేద మంత్రాలు ఉన్నాయి. ఆ వేదం అధ్యయనం చేసినటువంటి పుణ్యాన్ని ఆ మాత్రమైనా పొందుతాడు కదా. కనుక ఎన్ని రకాలైనటువంటి తత్వములను పొంది బ్రాహ్మణుడు అని పిలవాలి. కేవలం బ్రాహ్మణ ఎంత పుట్టినంత మాత్రం చేత బ్రాహ్మణుడు కాదు. ఆ సంస్కారాలను పొందాలి, ఆ సంస్కారాన్ని అనుసరించే ప్రవర్తించాలి. అప్పుడు అన్ని నీచమైనటువంటి కర్మలే. కానీ అతని భార్య అతడు కనీసం భోజనం చేసేటప్పుడు ప్రాణాహుతులు కూడా తీసుకోవట్లా. ఆ ప్రాణాహుతులు తీసుకో, అంతేగాని చుట్టూ నీళ్లు దేని కోసం పోతామండి, దాన్ని పరిశోచనము అంటారు. సరస్వతి దేవ సహిత ప్రసాది చేసి తీరవలసిందే, అందులో ఏం సందేహం. అప్పుడే అది ఏమవుతుందంటే హవిస్సు అవుతుంది. ఆ తిన్నటువంటిది యజ్ఞ సమము అవుతుంది. యజ్ఞం అంటే నక్షత్రం వస్తున్నది అంటే చైత్ర మాసం, విశాఖ నక్షత్రం వస్తే వైశాఖ మాసం, ఏమంటే జ్యేష్ఠ నక్షత్రం వస్తే జ్యేష్ఠ. ఈ విధంగా ఏ నక్షత్రము పౌర్ణమి నాడు వస్తుందో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఇప్పుడు ఈ మాసంలో పౌర్ణమి నాడు ఎవరు ఏ నక్షత్రం వస్తుంది అంటే మఖ నక్షత్రం వస్తుంది. కనుక ఇది మాఘ మాసం. మఖము అంటే అర్థం ఏమిటో తెలుసునా అండి? యజ్ఞము అని అర్థం. మఖము అంటే యజ్ఞము అని అర్థం. దేవేంద్రులకు శతమక్కులు అని పేరున్నది. 100 యజ్ఞములు చేసిన వాడు కనుక అందువల్ల మఖము అంటే యజ్ఞం. ఒక యజ్ఞము చేయడానికి అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఏది అంటే ఈ మాఘ మాసం. ఈ మాఘ మాసంలో శివమహాపురాణ జ్ఞాన యజ్ఞం మనమందరం చేసుకోవడానికి వీలైనటువంటి స్థితిని కల్పించినటువంటి బుద్ధ రాజేశ్వరులకు, అర్చక స్వామికి, పాలక వర్గానికి కూడా మరొకసారి నమస్కారం చేస్తూ చరిత్రలోకి వెళ్దామండి. అశోక భాగ జ్ఞానిదం సిద్ధవచసా తథా భక్తేన వచసా శివయోగం మహిమ్నతే పరాశక్త కృతయుక్తగా దేవ్యాం అంతరత కృతగా. సూత మహానుభవ, నీవు ఈ యజ్ఞాన్ని దర్శించడానికి రావటమే మేము చేసుకున్నటువంటి అదృష్టం. ఎప్పటికీ కూడా చెప్పేటువంటి వారు ఎంత గొప్పవారు, ఎటువంటి వారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. చెప్పడానికి వచ్చారు అంటే మనం వినేటువంటి అదృష్టాన్ని పొందాము అని భావించాలి. వినడానికి వచ్చిన ఎవరైనా ఎవరు చెబుతారండి? ఊరికే నేను చెబుతాను మీరు వచ్చి కూర్చోండి అని చెప్పేవారు ఎవరైనా ఉంటారా లోకంలో? ఒకవేళ అలా ఊరికే తనంతగా తానుగా వచ్చి మైకు పెట్టుకుని నేను చెబుతాను మీరు వినండి అంటే ఎవరైనా కూర్చుంటారా? కనుక చెప్పడానికి ఒకరిని పిలిపించాలి. ఆ వచ్చినటువంటి వాడు చెప్పేటువంటి దాన్ని వినడానికి మనం సిద్ధపడాలి. ఈ రెండింటిని కలిపే యజ్ఞము అని అంటున్నాం మనం. చెప్పడము ఆ వ్యాస భగవానుడి ద్వారా అధ్యయనం చేసినటువంటి శివ మహాపురాణాన్ని మాకు చెప్పవయ్యా. ఇంతకు ముందు వాళ్ళు సూత్రుల వారిని అడిగినప్పుడు మాకు మంచి కథ చెప్పవయ్యా, మేము తరించే మార్గం చెప్పవయ్యా, ఈ విధంగా అడిగేవాడు. కొంత జాగ్రత్తగా వినేవాళ్ళం కదా మేము. ముందు చెప్పకపోతే అని మీరందరూ అంటారు కదా అని భయపడి ముందు చెబుతున్నాను. అంత జాగ్రత్తగా కూర్చుని మనం వినాలి. ప్రతి అక్షరం ఎన్ని శ్లోకాలు అంటే 1,00,000 శ్లోకాలు. మొట్టమొదటి దీన్ని చెప్పింది ఎవరు అంటే పరమేశ్వరుడే చెప్పాడు. ఎవరితో చెప్పాడు అంటే అమ్మవారిని కూర్చుండబెట్టుకుని చెప్పాడండి. ఆ పరమేశ్వరుడు ఎంత అదృష్టవంతుడో. ఇవాళ రోజున నాబోటి వాడు ఇంట్లో కూర్చుని పురాణం చెబుతానంటే భార్య వింటుందా? బయట ఎక్కడా లేదు కనుక నా ప్రాణాలు తింటున్నావురా
డివైడెడ్ బై 9 రోజులు. ఎన్ని శ్లోకాలు వస్తాయో అన్ని ఏ రోజుకు ఆ రోజు మనం చెప్పుకోవాలి. పోనీ 2 పూటలు ఉన్నదా అంటే ఒక్క పూటే. పెద్దలు ఇంతమంది కలిసి వీటికి పరీక్ష పెట్టారండి. ఎన్ని రోజులు ఈ పరీక్ష? పెద్ద గంటల వరకు రాసుకున్నాడు. అతని పేరు పుష్పదంత. ఈశ్వరార్చన కళాశీల పుష్పదంత. పరమేశ్వరుణ్ణి అర్చించడం అంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. ఆ గంధర్వరాజు అయితే నిత్యము అభిషేకం చేస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు. పరమేశ్వరుని అభిషేకం చేయడానికి ఏ వస్తువులు వాడాలి అంటే ఫలోదకము, నిమ్నోదకము, తైలోదకము, శ్రేయోదకము, పరియుదకము, పాపశ్చయాయుదకము అని మొత్తం 6 రకాలైనటువంటి జలాన్ని చెప్పారు. ఈ 6 రకాలైనటువంటి జలంలో పరియుదకము అంటే ఆవు పాలు అని అర్థం. అక్కడ క్షీరం అని ఎందుకు అనలేదు అంటే మనం ఎంత చిక్కటి పాలు పోసినా వాటిని కూడా నీరుగానే భావిస్తాడట. ఎవరు? పరమేశ్వరుడు. ఆహా, నాకు ఆవు పాలు పోశాడు, ఇంత ఆనందం కలిగిందే అని అనుకోడట. మన కోసమే పోస్తున్నాం. పంచామృతాల్లో ఏం పోస్తామండి? మీరు మాట్లాడుతున్నా ఏ గారు మాట్లాడతారు. రోజు పంచామృత స్నానం చేస్తూనే ఉంటారు. ఏం పోస్తాం? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అవునా కదా? ఇంకా తేనె, ఇంకా చక్కెర, ఈ 5 వేస్తాం. దేనికోసం మనం పంచామృతాల్లో చేస్తున్నామంటే వచ్చే జన్మకైనా సౌందర్య రాశి వలె పుట్టాలి, వచ్చే జన్మకైనా హ్యాండ్సమ్గా మనం పుట్టాలి అని అభిషేకం చేస్తున్నామండి. ఆ బ్యూటీ పార్లర్లో వాళ్ళు చేసేది కూడా అదే. ముఖం నిండా పొరుగు, పాలు, వెన్న, పులివి కాస్త ఎండిన తర్వాత పొరుగు తీసేసి ఇప్పుడు పో అంటారు. అవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం పరమశివుడికి అంటే వచ్చే జన్మకైనా నన్ను అందంగా పుట్టించగలనైనా అర్థం చూసుకోలేక ప్రాణాలు పోతున్నాయి అని అభిషేకం చేస్తాం. మనం తేనెతో అభిషేకం చేసినా, పాలతో అభిషేకం చేసినా, దేవునితో చేసినప్పటికీ కూడా వాటిని కూడా జలంగానే భావిస్తాము. కనుక 6 రకములైన తీర్థములతో స్నానం చేయిస్తే పరవశించి పోతాంటండి. లేకపోతే అసలు ఒళ్ళంతా మంటలుగా ఉంటుంది కదా పరమేశ్వరులకు. ఎందుకు? లోకాలన్నిటినీ మారిపోయేటట్లుగా చేసేటువంటి కాలకూట విషాన్ని యమున, సరస్వతి ఈ 3 కలుస్తాయి. అంత దివ్యక్షేత్రం, సంగమ స్థలం అంటారు. ప్రయాగ సాగర సంగమం అంత దివ్యమైనది. ఇది కూడా ప్రయాగయే. ఇక్కడ కూడా 3 నదులు ఉన్నాయి, సంగమిస్తున్నాయి 3 నదులు కూడా. ఎక్కడ ఉన్నాయి 3 నదులు? అయ్యవారు చెప్పింది ఒకటే కదా, చెరువు, ధర్మ చెరువు అని చెప్పారు. 3 నదులు ఎక్కడ ఉన్నాయి అంటే ఈ కూర్చున్న వారంతా గంగా నదితో సమానం. వినడానికి, శ్రవణం చేయడానికి ఎవరు కూర్చున్నారో వారంతా గంగా నదితో సమానం. చెప్పేటువంటి వారు యమునా నదితో సమానం. చెప్పబడేటువంటి పురాణము సరస్వతీ నదితో సమానం. ఈ 3 ఇక్కడ ఉన్నాయా లేవా? కనుక ఈ ప్రదేశం ప్రయాగతో సమానం. ఈ కూర్చున్న వాళ్ళంతా శౌనకాది మహామునులతో సమానం. నేను సూతుడైనా కాకపోయినా మీరు మాత్రం శౌనకాది మహామునులు. ఆ ప్రయాగ క్షేత్రంలో ఓ దివ్యమైనటువంటి యజ్ఞం. ఏమిటా యజ్ఞం అంటే శివ మహాపురాణ జ్ఞాన యజ్ఞము. ఆ యజ్ఞం జరుగుతున్నది.
అందకుండా చేసింది కనుకనే ఆవిడ ఉత్త కన్యక కాకుండా ఇప్పుడు కన్యక పరమేశ్వరి.